నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చందువ చేపతో అందరూ ఇష్టపడేలాగా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పప్పుచారు, రసం, పులుసుతో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బౌల్లో 1/2 కేజీ శుభ్రం చేసిన చేప ముక్కలు తీసుకున్నానండి. ఇందులో 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనితో పాటుగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేయటం వలన మసాలా విడిపోకుండా ముక్కలకు బాగా పడుతుంది. రిఫైన్డ్ ఆయిల్ అయితే చేప వేపుడికి బాగుంటుందండి. అలాగే అరచెక్క నిమ్మరసం వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టించాలి. దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముక్కకు బాగా పట్టించాలి. ఇక్కడ ఉప్పు నేను తర్వాత వేశాను, కానీ మీరు ముందుగానే వేసుకోండి. లేదా పొడులన్నీ బౌల్లో వేసుకొని ముందుగా కలిపి ఆ తర్వాత ముక్కలకు పట్టించిన మసాలా బాగా పడుతుంది. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించిన తర్వాత దీన్ని 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేకపోతే వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడా 1/2 కప్పు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే చేప వేపుడికి బాగుంటుందండి. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. నూనె వేడయ్యాక చేప ముక్కలను విడివిడిగా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చేపను షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి నూనె ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో చేపను ఒకవైపు 3 నిమిషాలు వేయించాలి. తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వేయించాలి. ముక్కను వెంటనే మార్చకూడదండి, చిదిరిపోతుంది. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి రెండో వైపు కూడా 3 నిమిషాలు వేయించుకోవాలి. ఒకవైపు వేగినప్పుడు ఫోక్తో కానీ ఫిష్ టర్నర్తో కానీ రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా వేయించుకోవాలి. రెండో వైపు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎక్కువ ముక్కలు షాలో ఫ్రై చేసేటప్పుడు నూనె తగ్గుతుంది కదండి. నూనె తగ్గినప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేడయ్యాక ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంతేనండి, చేప వేపుడు తయారయ్యింది. దీని టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చందో చేపలో ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పప్పుచారు, రసంతో చాలా బాగుంటుంది. పులుసుతో కూడా కాంబినేషన్ అద్దిరిపోతుందండి. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.